స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ట్రైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏంటంటే ఆటోమేటిక్ ఎంట్రీస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కి ఆటోమేటిక్ ఎంట్రీ, దాన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ ఎంట్రీస్ ఎలా చేయాలి టాలీ. ఇది మనం నేర్చుకునే టాపిక్. సో మనం టాపిక్ ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. చాలా మంది ఏం చేస్తున్నారంటే దాంట్లోకి మా యొక్క ఛానల్లోకి ఎంటర్ అయ్యి వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ప్రతి ఒక్కరూ ఒక్కసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు. అలాగే ఈ యొక్క ఛానల్ని బయట అందరితోటి మీరు షేర్ చేయండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ పాయింట్ అంతవరకే మీకు ఆ టాపిక్ లేదా సబ్జెక్ట్ మీకు తెలుస్తుంది. మిగతా భాగం మీకు ఏమీ తెలియదు, అంటే ఆఫ్ నాలెడ్జ్. అది వేస్ట్ కదా, టైం కూడా వేస్ట్. అందువల్ల దయచేసి చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తాం. బిఏ, బీకామ్, బిఎస్సి, బిఏ, ఎంఏ, ఎంకామ్, పీజీ డిగ్రీ, ఏదైనా సరే కాలేజ్కి వెళ్తాం. అక్కడ మనకి ఎందుకు వెళ్తున్నాం? అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం వెళ్తాం కాలేజ్. అక్కడ మనం కనీసం 2 గంటలు 3 గంటల సేపు కాలేజీలో కూర్చుంటాం. రేపు డైలీ 2-3 గంటలు, కనీసం 3 గంటలు కూర్చుంటాం కాలేజీ. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి? టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్. ఇది మన కెరీర్ కి, మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి కూడా టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేస్తే టైం కూడా ఒక వీడియో 40-50 మినిట్స్ లేదా మ్యాక్సిమం లెస్ దాన్ 1 అవర్ మాత్రమే ఉంటుంది, అంతటి ఉండదు. ఆ టైం స్పెండ్ చేసి ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది, పూర్తిగా నేర్చుకుంటారు. అది మీకు అవసరం. కాబట్టి దయచేసి చివరి వరకు చూసి పూర్తి నాలెడ్జ్ పొందండి. ఈ వీడియో మీకు బాగా ఉన్నట్లయితే, మంచిగా ఉన్న ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో బాగున్నట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ వీడియోని చూసి ఈ టాపిక్ ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు నేను టాపిక్ లోకి ఎంటర్ అవుతాను. ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీస్ అనమాట. అవును, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు, సరేనా? ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇంటిని మనం నేర్చుకోవాలి. మామూలుగా ట్రేడర్ అంటే, దీని ముందు ట్రేడర్ అంటే గూడ్స్ పర్చేజ్ చేస్తాడు, ఆ గూడ్స్ ను అలాగే సేల్ చేస్తాడు, అతన్ని ట్రేడర్ అంటాం. అలా కాకుండా రా మెటీరియల్ పర్చేజ్ చేసి గూడ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేదా అసెంబ్లీ చేసి కొన్ని తీసుకొని కొందరు కొన్ని అన్ని కాంపోనెంట్స్ తీసుకొని అసెంబ్లీ చేస్తారు. కొందరు రా మెటీరియల్ తీసుకొని వేరే గూడ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇలా తీసుకుని మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదా అసెంబ్లీ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే మ్యానుఫ్యాక్చరర్. అతను పర్చేజ్ చేసేది అలాగే అమ్మడు. పర్చేజ్ చేసేది రా మెటీరియల్, తర్వాత రా మెటీరియల్ ని ఫినిష్డ్ గూడ్స్ కిందకి కన్వర్ట్ చేస్తాడు. మ్యానుఫ్యాక్చరింగ్ లేదా అసెంబ్లింగ్ ద్వారా కన్వర్ట్ చేసి అప్పుడు ఫినిష్డ్ గూడ్స్ ని సేల్ చేస్తాడు. సో ట్రేడర్ అంటే పర్చేసింగ్, సేల్స్ ఎంట్రీ. దీంట్లో కూడా పర్చేసింగ్, సేల్స్. పర్చేసింగ్ అయితే రా మెటీరియల్ మాత్రమే, సేల్స్ మాత్రం ఫినిష్డ్ గూడ్స్. కాబట్టి మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ అనే ప్రాసెస్ ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎంట్రీ వేయాలి. సో పర్చేస్, సేల్స్ నేర్చుకుంటాం, ఈజీ, మనకు తెలుసు ఆల్రెడీ. సో మధ్యలో ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎంట్రీ వేయాలి, ఎలా వేయాలి అనేది నేర్చుకుంటాం. మనకి కావాల్సిన నేను ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఆల్రెడీ. దానికి వెళ్తే సంగా టెక్నాలజీస్ అని చెప్పి క్రియేట్ చేశాను. ఎంట్రీస్ అంతా వేసాను, అన్ని వేసి డీటెయిల్స్ ఇచ్చాను. యాక్సెప్ట్ చేస్తాం. కొత్తగా క్రియేట్ చేస్తే F11 ఫీచర్స్ చేస్తాం. F11 ఫీచర్స్ లో సో అకౌంట్స్ ఎస్, అదే మెయింటైన్ అకౌంట్స్. వీళ్ళ మనం వచ్చి ఇన్వెంటరీ, మనం ఇన్వెంటరీ గూడ్స్ తయారు చేసేది అనేది. కాబట్టి ఇన్వెంటరీ ఉంది కాబట్టి బిల్ వైజ్ ఎంట్రీ కంపల్సరీ ఉండాలి. బిల్ వైజ్ ఎంట్రీ గూడ్సే కాదు, సర్వీస్ అయినా సరే ప్రతి దానికి బిల్ వైజ్ ఎంట్రీస్ ఉండాలి. అలాగే ఇన్వెంటరీ, మెయింటైన్ ఇన్వెంటరీ, దాని ఇంటిగ్రేట్ ఇన్వెంటరీ 2 చేస్తుండాలి. తర్వాత ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దీంట్లో ఈ జిఎస్టీ ఇవన్నీ ఇవ్వాలి. ఇతర యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత యూపీఐని కూడా యాక్సెప్ట్ చేస్తాం. సో
కంపెనీని క్రియేట్ చేసాం. మనకు కావాల్సిన లెడ్జర్లు ఏంటంటే మనం మామూలుగా పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. పర్చేజ్ చేసేది రా మెటీరియల్, సేల్ చేసేది ఫినిష్డ్ గూడ్స్. కాబట్టి మనం ఈ రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు ఆ మెటీరియల్ అంటే ఆ స్టాక్ ఐటమ్ కి గ్రూప్ ని రా మెటీరియల్ అని తీసుకుంటాం. అలాగే ఫినిష్డ్ గూడ్స్ సేల్ చేసినప్పుడు దానికి గ్రూప్ ఫినిష్డ్ గూడ్స్ అని తీసుకుంటాం. గ్రూప్ ఫినిష్డ్ గూడ్స్, దీనికి గ్రూప్ రా మెటీరియల్. మనం పర్చేజ్ చేసినప్పుడు ఇంత మీకు తెలుసు, మామూలుగా గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం గూడ్స్ ని ఒక దగ్గర స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసే ప్రదేశాన్ని గోడౌన్ అంటాం. ఈ విధంగా మనకి ఒకటే గోడౌన్ ఉండొచ్చు మన కంపెనీలో, లేదు చాలా గోడౌన్లు ఉండొచ్చు. ఆ గోడౌన్ పేరు పెట్టుకొని మన గోడౌన్ మెయింటైన్ చేస్తూ మన టాలీలో కూడా మెయింటెనెన్స్ ని క్రియేట్ చేస్తాం గోడౌన్లు. ఇప్పుడు ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు దాన్ని ఒక గోడౌన్ లో పెట్టుకుంటాం. ఆ గూడ్స్ ని దాని రా మెటీరియల్ గూడ్స్ కాబట్టి రా మెటీరియల్ గోడౌన్ మనకు కావాలి. ఫినిష్ అయిన తర్వాత గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి దాన్ని ఫినిష్ గూడ్స్ అనే గొడవకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని దీనికి కూడా ఫినిష్ గూడ్స్ అనే గొడవ గ్రూప్, రా మెటీరియల్ గ్రూప్, ఫినిష్డ్ గూడ్స్ గ్రూప్ అనేది మెటీరియల్ కి వాటిని స్టోర్ చేయడానికి రా మెటీరియల్ గోడౌన్, ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్, మన ఇష్టం గోడౌన్ 1, గోడౌన్ 2, గోడౌన్ 3 పేరు పెట్టుకోవచ్చు. దానికి మనం కావాల్సిన అలాగే మిగతా అంతా మామూలు పర్చేజ్ సేల్స్, పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. అలాగే పర్చేజ్ సేలు, తర్వాత జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఇవన్నీ పార్టీస్ పర్చేజ్ చేస్తాం. ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తాం, క్రెడిటారు, ఎవరికి సేల్ చేస్తాం, డేటారు. ఈ అకౌంట్స్ అన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. లెక్చర్ లో చూడండి, క్యాపిటల్ అకౌంట్ చూసి క్యాపిటల్, క్యాష్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఎక్స్పెన్సెస్, సో క్రెడిటారు, తర్వాత మైనస్ ఇది వచ్చి డేటా తీసుకుంటే డేటా అని తీసుకుంటాం. సో డేటా తీసుకుంటాం, ఈజీగా క్రియేట్ చేసాం. పర్చేస్, సేల్స్, ఇది తర్వాత బ్యాంక్ ద్వారా పే చేస్తాం, బ్యాంకు, అదర్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ క్రియేట్ చేసినాం. అలాగే అది ముందే క్రియేట్ చేయొచ్చు, మనం ఎంట్రీ వేసేటప్పుడు కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం ముందు మనకి ఇవి కాకుండా గోడౌన్స్ కావాలి. ఈ గోడౌన్ లో ఆల్రెడీ మనకి మెయిన్ లొకేషన్ ఉంటుంది, దాన్ని వదిలేసి మనం కొత్తగా మెయిన్ లొకేషన్ మనం వేరేగా రా మెటీరియల్ గోడౌన్ అని ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ అని మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అది క్రియేట్ చేసుకుంటాం గోడౌన్స్. దాని తర్వాత ఈ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసి కూడా మనం పర్చేజ్ చేసేటప్పుడు మనం ఆ స్టాక్ ఐటమ్స్ ఎంట్రీ వేసేటప్పుడు అయినా చేసుకోవచ్చు, లేదంటే ముందైనా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఏమేమి మెటీరియల్ కావాలంటే చూడండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటాం. దీంట్లో మనకు కావాల్సిన మెటీరియల్ అసెంబ్లింగ్ డెస్క్టాప్ కంప్యూటర్. దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ ఈ భాగంలో మనం పర్చేజ్ చేయడం, రా మెటీరియల్ యూజ్ చేయడం, తర్వాత రా మెటీరియల్ ని యూజ్ చేయడం, పర్చేజ్ చేసే మెటీరియల్ రా మెటీరియల్ యూజ్ చేయడం, మ్యానుఫాక్చరింగ్ ఫినిష్ గూడ్స్ తయారు చేసి ఫినిష్ గూడ్స్ అమ్మడం, అన్ని కూడా ఒకే యూనిట్ ఆఫ్ మెజర్, ఒకే యూనిట్, కేజీ అంటే కేజీ, లేదా నంబర్స్ లేదా పీసెస్ అంటే నంబర్స్ లోనే మనం అన్ని ఒకే యూనిట్ యూజ్ చేస్తాము. అలా ఒకే యూనిట్ యూజ్ చేస్తే ఇటువంటి కంప్యూటర్స్ కాబట్టి దీనికి పీసెస్ కానీ నంబర్స్ కానీ తీసుకుంటాం. ఒకటే యూనిట్ మనం యూజ్ చేసి దానికి సంబంధించి ఎలా ఎంట్రీ చేయాలి, సో మనకి ఏమేమి మెటీరియల్ కావాలి, ఇదంతా మనం క్రియేట్ చేస్తాం. చాలా దానికి ఏం చేస్తామంటే దానికి ఆ ఈ కావాల్సిన పార్టీలు మనం క్రియేట్ చేస్తున్నాకే ఇవి కూడా మనం ఎంట్రీ వేసేటప్పుడే మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం డేట్ ఏముంది ఇక్కడ, 1 ఆగస్ట్ ఉంది. ఏదైనా తీసుకొచ్చున్నాం, 1 ఆగస్టు అదైనా తీసుకోవచ్చు. సో 1 ఆగస్టు తీసుకుంటాం. సో 1 ఆగస్ట్ నాడు మనం ఎంట్రీ వేస్తున్నాం. ఎంట్రీలో ఫస్ట్ ఇక్కడ ఒక రంగా టెక్నాలజీస్ లో రంగా కంప్లీట్ చేస్తాడు. రంగా టెక్నాలజీ మెసేజ్ ఉంది, ఎందుకంటే రంగా టెక్నాలజీ రంగా టెక్నాలజీస్ కంప్లీట్ క్రియేట్ చేశాం. దానికి ఈ యొక్క నంబర్ కూడా, జిఎస్టీ నంబర్ కూడా ఇచ్చేసాం. అదైపోయింది. ఓకే, దాని తర్వాత మనం ఎంట్రీలో వెళ్ళాలి. ఎంట్రీ వేస్తే ఏంటి, ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే అర్థం ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేస్తే రిసిప్ట్ క్యాపిటల్ వస్తుంది. బిజినెస్ 10 lakhs తోటి బిజినెస్ స్టార్ట్ చేశాడు, రిసిప్ట్. సో రిసిప్ట్ క్రెడిట్ ఏంటి, క్యాపిటల్. దేనికి వస్తుంది, క్యాపిటల్ కోసం వస్తుంది. 1 ఆగస్టు డేట్ తీసుకున్నాం, క్యాపిటల్ కోసం వస్తుంది. మనకి ఎంత వచ్చింది, 10 lakhs. సో 10 lakhs 10 lakhs క్యాపిటల్, క్యాష్ వచ్చింది 10 lakhs. ఇది క్యాపిటల్ ఇంట్రడ్యూస్, అదైపోయింది. నెక్స్ట్ అదే రోజు చేసినట్టు 182 7 lakhs స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి అకౌంట్. సో బ్యాంక్ క్యాష్ టు బ్యాంక్ అంటే కాంట్రాక్ట్ వెళ్ళి క్రెడిట్ ఏంది, మన దగ్గర క్యాష్ పోతుంది, బ్యాంక్ రిసీవర్
బ్యాంక్ డెబిట్ క్యాష్ క్రెడిట్ రేట్ ఉంది కాబట్టి ఫస్ట్ క్యాష్ తీసుకుంటాం 7 lakhs డిపాజిట్ చేసాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిసీవర్ బ్యాంక్ లో డిపాజిట్ చేసాం డెబిట్ స్టేట్ బ్యాంక్ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ అవుతుంది చెక్ అయితే చెక్ డీటెయిల్స్ అవుతుంది ఇది క్యాష్ కాబట్టి కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఎంటర్ చేస్తే క్యాష్ డినామినేషన్ అడుగుతుంది ఏం లేకుండా అలాగే మనం ఎస్కేప్ నొక్కేసి వెళ్ళిపోవచ్చు ఎంటర్ చేసుకుంటా ఇట్లా వెళ్ళిపోవచ్చు లేదంటే మనం తీసుకోవచ్చు 7 lakhs అంటే ఆ ఏడంటే ఏడారు 3,500 సో సార్ 5 14 సో 7 lakhs కట్టినామంటే 1,400 500 నోట్స్ తీసుకొని సెలెక్ట్ చేసాం పే చేసి సో బ్యాంక్ లో ఓపెన్ చేసాం తర్వాత మనం చూడండి ఇది మనం క్యాపిటల్ స్టార్ట్ చేసి బిజినెస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు క్రియేట్ చేసాం తర్వాత ఇదేంటి బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మేకింగ్ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మేకింగ్ కంప్యూటర్స్ బిజినెస్ స్టార్ట్ చేసాడు ఇది కంప్యూటర్స్ కాబట్టి కంప్యూటర్స్ అంటే ఏంటి పార్ట్స్ అంటే దాని యొక్క కాంపోనెంట్స్ అంటాం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు రా మెటీరియల్ లేదా తినే వస్తువులు ఫుడ్ ఐటమ్స్ సంబంధించి ఇమిగ్రేడియంట్స్ అంటాం కొన్ని ఇటువంటి కంప్యూటర్స్ లాంటి ఆ కంప్యూటర్స్ టీవీస్ అంతా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ అంటే రా మెటీరియల్ ఇచ్చినానికి కాంపోనెంట్స్ తోటి అసెంబ్లింగ్ చేస్తాం ఇంకేదన్నా కరగబెట్టి అలా చేస్తాను రా మెటీరియల్ అంటాం ఇక్కడ ఒక డెస్క్టాప్ కంప్యూటర్స్ ని అసెంబుల్ చేయడానికి ఈ మెటీరియల్ కావాలి మొత్తం 8 ఉంటాయి ఒకటి మిస్ అయింది దీంట్లో ఇంకోటి ఏంటంటే అసలు నేను కీబోర్డ్ డెస్క్టాప్ కంప్యూటర్ కీబోర్డ్ ఉన్నారు సారీ కీబోర్డ్ కాదు మానిటర్ ఉన్నాక దీంట్లో మానిటర్ మిస్ అయింది సో 8+9 ఐటమ్స్ అవి మనకి కావాలి వాటిని మనం పర్చేజ్ చేస్తున్నాం పర్చేజ్ చేయాలి సెకండ్ నాడు మనం పర్చేజ్ చేసాము కృష్ణా కంప్యూటర్స్ హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ పర్చేజ్ ఎంట్రీ చేస్తాం ఎప్పుడు పర్చేజ్ చేసాం సెకండ్ అంటే F2 నొక్కినట్టయితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ డేట్ సెకండ్ వచ్చేస్తుంది వచ్చేస్తే ఎంత బిల్ నంబర్ ఎంత ఇక్కడ ఇక్కడ ఉంది బిల్ నంబరు దీన్ని మనం కాపీ చేసుకోవచ్చు కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు కాపీ చేసుకుని పేస్ట్ చేయాలి డేట్ అదే వస్తుంది ఎవరి పర్చేజ్ చేసాం మనం మెసర్స్ కృష్ణా కంప్యూటర్స్ చూడండి మెసర్స్ కృష్ణా కంప్యూటర్స్ దీన్ని క్రియేట్ చేస్తే దాంట్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం దాంట్లో దాని యొక్క నంబర్ జిఎస్టీ నంబర్ అన్ని ఇచ్చేసినాం కాబట్టి ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా ఇది వస్తుంది ఇక్కడ ఈ కోడ్ కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కాబట్టి గూడ్స్ ఉంది కాబట్టి ఇక్కడ రిసిప్ట్ అనే దాన్ని చేస్తే దీన్ని రిసిప్ట్ మనం దీన్ని ఎంటర్ చేయడం తోటి రిసిప్ట్ డీటెయిల్స్ ఎలా వచ్చింది మెటీరియల్ మనకి రిసిప్ట్ ఎలా వచ్చింది ఆ డీటెయిల్స్ ఏం ట్రైన్ ద్వారా వచ్చింది లారీ నంబరు ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు యాక్సెప్ట్ చేస్తే తర్వాత తెలంగాణ నంబర్ కూడా ఉంది తెలంగాణ అంటే సిజిఎస్టీ హెచ్ఎస్టీ మనం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం పర్చేజ్ ఎలా క్రియేట్ చేసి తెలుసు కదా పర్చేజ్ అకౌంట్స్ ఇవంతా ఏం డీటెయిల్స్ చెప్తుంది లాస్ట్ లో గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ అది అయిన తర్వాత ఇప్పుడు మనం అన్ని పర్చేజ్ చేస్తున్నాం ఈ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం ఎంతెంత పర్చేజ్ చేసినాం దాన్ని హెచ్ఎస్ కోడ్ ఎంత రేట్ ఎంత అవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను దానికి కోడ్తో సహా క్రియేట్ చేస్తున్నాను దాన్ని ఒకసారి మనం వాటిని సెలెక్ట్ చేసుకుని చూద్దాం చూడండి ఫస్ట్ క్యాబినెట్స్ 20 పర్చేజ్ చేసాం దానికి సి కొట్టినట్టయితే క్యాబినెట్ వచ్చింది క్యాబినెట్స్ ఎలా క్రియేట్ చేసాం చూడండి క్యాబినెట్స్ ఇది వచ్చి సో ఇక్కడ తీసుకోండి ఇది కూడా వచ్చి ఇవన్నీ అక్కర్లేదు ఇప్పుడు సో ఇక్కడ తీసుకున్నాం రా మెటీరియల్ గ్రూప్ తీసుకుంటాం దానికి రా మెటీరియల్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం ఆల్ట్ సి ద్వారా గ్రూప్ క్రియేట్ చేస్తాం షుడ్ క్వాంటిటీస్ ఐటమ్స్ యాడెడ్ గెస్ట్ చేయాలి అంటే ఇంకేం డీటెయిల్స్ ఏం చేయాల్సిన అవసరం రా మెటీరియల్ దాని తర్వాత ఎంట్రీ వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ దీనికి యూనిట్స్ నంబర్స్ తీసుకుంటాం దీంట్లో ఎన్ని ఇచ్చాడు క్వాంటిటీ పీసెస్ అన్నాడు పీసెస్ అన్న నంబర్స్ అన్నా ఉంటే మనం పీసెస్ తీసుకున్నా నంబర్స్ తీసుకున్నాం అంటే పీసెస్ తీసుకోవాలి నేను పొరపాటున నంబర్స్ తీసుకున్నాం అదేనా ఉంటాయి ఇక్కడ నంబర్స్ తీసుకున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత దాని యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ 2582 అంటే స్పెసిఫై హియర్ 2582 తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ స్పెసిఫై డీటెయిల్స్ హియర్ ట్యాక్స్ ఎంత ట్యాక్స్ 18% ఈ విధంగా మనం అన్నిటిని క్రియేట్ చేస్తాం క్రియేట్ చేసిన తర్వాత చూడండి ఇది రా మెటీరియల్ కదా
ఈ రా మెటీరియల్ కి మనం వేసేటప్పుడు మామూలుగా ఇక్కడ క్వాంటిటీ రేటు అమౌంట్ ఉంటుంది కదా, కానీ ఎక్స్ట్రాగా మనకి ఇది ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అనేది సపరేట్ ఇంకో కాలం కావాలి కూడా. ఇక్కడ ఆ కాలం అనేది ఉండదు కదా, కాబట్టి సపరేట్ గా చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఐటమ్ అలొకేషన్, ఈ పర్చేజ్ చేసిన బుక్ ఏ గోడౌన్ మనం అలొకేట్ చేస్తున్నాం, ఇక్కడ క్యాబినెట్ అనేది ఏ గోడౌన్, అన్ని మనం పర్చేజ్ చేసే రా మెటీరియల్ రా మెటీరియల్ సింపుల్ గా ఆరు నొక్కినట్టయితే రా మెటీరియల్ వస్తుంది. ఎంత క్వాంటిటీ 20 పర్చేజ్ చేసాం, ఈచ్ 1000 రూపీస్, 20 క్వాంటిటీ 1000 రూపీస్. అదే నెక్స్ట్ నెక్స్ట్ రెండవది క్యాబినెట్ తర్వాత మదర్ బోర్డు. సో ఎంఓ నొక్కినట్టయితే మదర్ బోర్డ్ మానిటర్ కూడా ఉంది. మదర్ బోర్డు ఇది కూడా అన్ని రా మెటీరియల్ కూడా ఉంది. రా మెటీరియల్ కూడా ఆ తర్వాత క్వాంటిటీ అని తీసుకున్నాం, అన్ని 20 తీసుకున్నాం. 20 మదర్ బోర్డు ఇచ్చే రేటు 4,000 రూపీస్. దీనికి వచ్చే రేట్ అన్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను అన్ని. ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. గ్రూపు మదర్ బోర్డు. సో రా మెటీరియల్ అన్ని రా మెటీరియల్ తీసుకోవాలి, మనం మర్చిపోకూడదు. ఓకే, రా మెటీరియల్ కూడా క్రియేట్ చేయాలని తీసుకోవాలి. ప్రతిదీ దాని యొక్క గ్రూపు రా మెటీరియల్ మర్చిపోకూడదు. అలాగే ఇది కూడా రా మెటీరియల్, అన్ని రా మెటీరియల్స్. ఇది రా మెటీరియల్ గ్రూప్ అని వచ్చేసి కూడా వచ్చేవాళ్ళు. సో ఇది ఇచ్చాం అయిపోయింది. ఇది నెక్స్ట్ ఐటమ్ ఏముంది, తర్వాత మదర్ బోర్డ్ అయిపోయింది, క్యాబినెట్, తర్వాత కీబోర్డు కేఈ నొక్కినట్టయితే కీబోర్డు టీవీఎస్. ఇది కూడా చూడండి, ఇది కూడా రా మెటీరియల్, అన్ని రా మెటీరియల్ తీసుకుంటే గోడౌన్ రా మెటీరియల్ గోడౌన్. ఎంత క్వాంటిటీ కీబోర్డ్స్ కూడా 20 తీసుకున్నాం. 20 దీని ఇచ్చేసిన కూడా ఇచ్చుంటాం. ఒక్కొక్కటి ఎంత రేటు 500. సో 500 రూపీస్ టోటల్. అదే నెక్స్ట్ ఐటమ్ ఏంటి, కీబోర్డ్ తర్వాత మౌస్. సో ఎంఓ నొక్కినట్టయితే వస్తుంది మానిటర్ అన్ని ఎంతో వచ్చేయండి. మౌస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రా మెటీరియల్ కూడా అంటాం. ఈ మౌస్ వచ్చి మనం 30 పర్చేజ్ చేసాం. మనం 30 పర్చేజ్ చేసాం, రేట్ వచ్చి 800. ఓకే, దాని తర్వాత ర్యామ్. సో ర్యామ్ తీసుకుంటే ఈ ర్యామ్ ఇది కూడా అన్ని రా మెటీరియల్, అన్ని రా మెటీరియలే. ర్యామ్ ఇక్కడ వచ్చి గొడవ రా మెటీరియల్ గొడవ. ఇక్కడ వచ్చి క్వాంటిటీ 40 తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ తయారు చేసేటప్పుడు అన్ని ఒక్క కంప్యూటర్ అసెంబ్లీ చేయడానికి, ఒక్క యూనిట్ అసెంబ్లీ చేయడానికి అన్ని ఒక్కొక్క ఐటమ్ కావాలి. ఈ స్టాక్ ఐటమ్స్ ఒక్కొక్కటి కావాలి. ర్యామ్ పవర్ కేబుల్ రెండు కావాలి కాబట్టి ఎక్కువ పర్చేజ్ చేయాలి. ర్యామ్ 40 పర్చేజ్ చేసాం. 40 ఇంటూ ఎంత కోటి, ర్యామ్ 1200. సో 1200 రూపీస్ పర్చేజ్ చేసాం. ర్యామ్ తర్వాత హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇది కూడా అంటే రా మెటీరియల్ కూడా ఇవన్నీ తీసుకున్నాం. హార్డ్ డిస్క్ డిస్ప్లే 20 తీసుకున్నాం. ఎంత హార్డ్ డిస్ప్లే 3000 రూపీస్. 3000 రూపీస్. దాని తర్వాత ర్యామ్ తర్వాత ప్రాసెసర్ టీఆర్ తీసుకుంటే వస్తుంది. ప్రాసెసర్ 64 బిట్ ప్రాసెసర్. రా మెటీరియల్ కూడా క్వాంటిటీ ఎంత, అది కూడా 20 తీసుకున్నాం. 20 రేట్ ఎంత 4,000 రూపీస్ తీసుకున్నాం. దాని తర్వాత పవర్ కేబుల్స్ తీసుకున్నాం. ఇది రా మెటీరియల్ కూడా. ఈ పవర్ కేబుల్స్ 40 పర్చేజ్ చేసాం, ఎందుకంటే రెండు కావాలి ఒకదానికి. ఒకటి ఎంత పవర్ కేబుల్ 100 రూపీస్. ఇది కాకుండా ఒకటి మిస్ అయింది, ఏంటంటే మనకి ఇంకోటి మనం పర్చేజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మానిటర్, ఖచ్చితంగా మానిటర్ కావాలి కదా. కాబట్టి ఎం తీసుకున్నట్లయితే నేను దాంట్లో ఎం తీసుకున్నట్లయితే చూడండి, నేను క్రియేట్ చేసిన ఆల్రెడీ మానిటర్ 5.6 ఇంచ్ మానిటర్ తీసుకుంటాం. రా మెటీరియల్ కూడా, ఇది కూడా రా మెటీరియల్, ఇది కూడా రా మెటీరియల్. చూడండి రా మెటీరియల్ యాక్సెప్ట్ చేసాం. రా మెటీరియల్ కూడా ఎన్ని పర్చేజ్ చేసాం, అది కూడా ఇంకే పర్చేజ్ చేస్తాం. మీరు అది వచ్చి 2000 తీసుకున్నాం, 40,000 రూపీస్. సో ఈ విధంగా మనం మొత్తం ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఇచ్చేది 8, మనం 9 పర్చేజ్ చేసాం. ఒక ఎక్స్ట్రా ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టి డిస్క్రిప్షన్ వచ్చాయి. సో ఇక్కడ ఇది 5 సిజిఎస్టి. మనం ఒకవేళ పొరపాటున ఐజిఎస్టి ఇచ్చాం అనుకోండి, ఐజిఎస్టి ఇస్తే ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. సో సిజిఎస్టి ఎస్జిఎస్టి ఇస్తున్నాం. 4,37,600 టోటల్ అమౌంట్ పర్చేజ్ చేశారు. అయిపోయిందా? సో ఈ విధంగా మనం పర్చేజ్ చేస్తాం. ఇది అయిన తర్వాత మనం ఏం చేస్తాం, బిల్ ఆఫ్ మెటీరియల్ ఒకటి తయారు చేయాలి. ఏంటంటే ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనం దానికి ఒక వోచర్ వేస్తాం. ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ వోచర్ అని చెప్పి ఒక వోచర్, మ్యానుఫ్యాక్చరింగ్ వోచర్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనేది
స్టాక్ జర్నల్ లో ఒక భాగమే. స్టాక్ జర్నల్ F7 ఆల్ట్ F7 స్టాక్ జర్నల్. అదేంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఒక్కో రోజు కూడా ట్రాన్స్ఫర్ మెటీరియల్ యూజ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం యూస్. కానీ ఇది కూడా ట్రాన్స్ఫర్ మెటీరియలే, బట్ ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి దాంట్లో స్టాక్ అని మనం క్రియేట్ చేయాలి. మనం ఏమిటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీ చేయాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీ చేయాలంటే ఓచర్స్ లో మన ఇక్కడ వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ కావాలి. ఈ ఓచర్ మనం చూడండి, ఇక్కడ ఉంది ఈ ఓచర్. ఈ ఓచర్ మనం ఎలా చేయాలి చెప్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడికి వెళ్ళి చూడండి, దీంట్లో ఓచర్ టైప్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇది తీసేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం స్టాక్ జర్నల్ ఉంది. మనకి స్టాక్ జర్నల్ ఉంది, కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఓచర్ టైప్స్కి వెళ్ళి చూడండి, క్రియేట్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ అనొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనొచ్చు, ఏదైనా ఉంటే ఇది దేనికి వస్తుంది. ఇది కూడా జర్నల్, స్టాక్ జర్నలే. స్టాక్ జర్నల్ ట్రాన్స్ఫర్ వన్ ప్లేస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది కూడా స్టాక్ జర్నల్ కిందకే వస్తుంది. స్టాక్ జర్నల్ ఇక్కడ మెథడ్ ఆఫ్ ఓచర్ నంబరింగ్ ఆటోమేటిక్ ఇవన్నీ తీసుకుంటుంది. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ స్టాక్ జర్నల్ లాంటిదే కదా. స్టాక్ జర్నల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బట్ యూస్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ గా యూజ్ చేయాలి. ఎస్ చేసి యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు మనకు ఇది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఓచర్స్కి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఓచర్స్ లో అదర్ ఓచర్స్కి వెళ్తే దాంట్లో యాక్చువల్ గా మనం క్రియేట్ చేసిన క్రియేట్ అయింది F7 ఆల్ట్ F7. ఇక్కడ దీనికి చేయొచ్చు, లేదంటే ఇక్కడే మనం ఆల్ట్ F7 చేస్తే ఇది స్టాక్ జర్నల్ సంబంధించి రెండు. ఇది ప్యూర్ స్టాక్ జర్నల్ ఓన్లీ ట్రాన్స్ఫర్ అది కావాలన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే ఓన్లీ ట్రాన్స్ఫర్ మెటీరియల్. అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెటీరియల్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెటీరియల్. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్యూటర్ మనం తయారు చేస్తాం. ఇది తయారు చేసేటప్పుడు మేము అన్ని తయారు చేసిన రా మెటీరియల్ మనం ఫైనల్ ప్రోడక్ట్ లేదా ఫినిష్ ప్రోడక్ట్ ఏంటి మనం తయారు చేసేది. ఇక్కడ మనం కంప్యూటర్ డెస్క్ టాప్ కంప్యూటర్ ఏం చెప్తున్నాం, డెస్క్ టాప్ కంప్యూటర్ అసెంబ్లీ డెస్క్ టాప్ కంప్యూటర్స్. కాబట్టి మనం ఇక్కడ దీంట్లో ఒక ఫైనల్ ప్రోడక్ట్ కూడా మనం క్రియేట్ చేయాలి. స్టాక్ ఐటమ్ లో ఫైనల్ ప్రోడక్ట్ అంటే డెస్క్ టాప్ కంప్యూటర్ తీసుకున్న దీనికి గ్రూప్ ఫినిష్డ్ గూడ్స్ అన్ని రా మెటీరియల్. ఇది మాత్రం ఫినిష్డ్ గూడ్స్ నంబర్స్, ఇది నంబరు, దీని ట్యాక్స్ అన్ని ఈ విధంగా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఓచర్స్కి వెళ్తే ఆల్ F7 వెళ్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ప్రోడక్ట్ డెస్క్ టాప్ కంప్యూటర్ సెలెక్ట్ చేస్తాం. డెస్క్ టాప్ సెలెక్ట్ కంప్యూట్ చేసిన తర్వాత ఇది ఇంకా రాలేదు, మనకి ఇంకా వివో లేదు. ఇక్కడ మనకి వివో తయారు చేసినాడు. నిమిషం డెస్క్ టాప్ కంప్యూటర్ లో మనం స్టాక్ ఐటమ్ లో డెస్క్ టాప్ కంప్యూటర్ లో డెస్క్టాప్ కంప్యూటర్ తయారు చేసినప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ మనం ఓచర్కి వెళ్తే మాన్యువల్ గా వెళ్తే ఇక్కడ మనం ప్రోడక్ట్ ఇస్తాం. ఇక్కడ ఏ గోడౌను ఫినిష్ గూడ్స్ గోడౌన్ వెళ్తాం. ఇక్కడ నుంచి ఫినిష్ గూడ్స్ గోడౌన్. సో ప్రోడక్ట్ ఫినిష్ గూడ్స్ గోడౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత కింద మనకి ఏమేమి మెటీరియల్ కావాలా, ఏ గోడౌను మెటీరియల్ నేమ్, గోడౌన్ రా మెటీరియల్ గోడౌన్. సో మెటీరియల్ నేమ్ రా మెటీరియల్ గోడౌన్ ఇచ్చి ఇక్కడ క్వాంటిటీ ఎంత ఇవ్వాలా, మనకి ఎంత కావాలి చూడండి. ఇదేం కాదు, ఒక్కొక్క దానికి ఎంత కావాలి అని ఒక్కొక్క ఐటమ్ కావాలి. ఇదంతా ఒకటి కావాలి, ఇంకోటి ఇది వచ్చి రెండు కావాలి. ఇది ఒక్క కంప్యూటర్కి మనం ఎంత తయారు చేస్తే అంతకు అన్ని కంప్యూటర్లకి ఎంత క్వాంటిటీ కావాలి. మనకేం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ దీంతో చూడండి, పర్చేస్ రా మెటీరియల్ తర్వాత దే అసెంబుల్ 20 డెస్క్టాప్ కంప్యూటర్స్. కాబట్టి ఆ క్వాంటిటీ 20 ఇస్తాం. మెటీరియల్ ఇచ్చి గొడవలు ఇచ్చి క్వాంటిటీ ఎంత ఇవ్వాలి, ప్రతి మెటీరియల్ 20 కంప్యూటర్స్ కావాలి. కాబట్టి ఎంత కావాలి దీని ప్రకారం మదర్ బోర్డు ఒకటి. సో ఇక్కడ మదర్ బోర్డు ఇస్తాం. ఇచ్చి మదర్ బోర్డు ఒకటి అంటే 20 × 1 20. ఇట్లా మనం ఈ క్వాంటిటీని మనకి ఎంత కావాలో ఒక మెటీరియల్ దాంతో మల్టిప్లై చేసి మనం మాన్యువల్ గా వేయాలి. ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. అలా కాకుండా అలా వేసేటప్పుడు మనం ఈ క్యాల్కులేషన్ చేయడంలో మనం తప్పు చేయొచ్చు కదా. అందువల్ల అలా కాకుండా ఏం చేయాలంటే ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి. ఆటోమేటిక్ ఎంట్రీ. ఆటోమేటిక్ ఎంట్రీ అంటే దానికి మనం ఒక సపరేట్ గా ఒక లిస్ట్ తయారు చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇప్పుడు ఎంత క్వాంటిటీ తయారు చేస్తున్నామో ఒక క్వాంటిటీ ఒక్క యూనిట్ ఎంత యూనిట్ తయారు చేస్తున్నామో
ఒక్క యూనిట్కి ఒక్క మెటీరియల్ ఎంత కావాలి అని చూసి దాని ప్రకారం ఎంత క్వాంటిటీ తయారు చేస్తున్నాం మల్టిప్లై ఇంటూ ఒక్కొక్క దానికి ఎంత కావాలి అనేది మనం మల్టిప్లై చేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. అదే విధంగా అలా కాకుండా మనం ఒక లిస్టు తయారు చేసి ఒక యూనిట్ తయారు చేయడానికి ఎంత ఏ మెటీరియల్ ఎంత కావాలి, మదర్ బోర్డు ఒక అన్ని ఒకటి కావాలి, ఈ రెండు మాత్రం రెండు రెండు కావాలి అని మనం ఒక లిస్టు తయారు చేసి ఆ లిస్టుని ఏమంటామంటే లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్, కాంపోనెంట్స్ లిస్టు లేదా ఇంగ్రీడియంట్స్. కాంపోనెంట్స్ రా మెటీరియల్, కాంపోనెంట్స్ అన్న రా మెటీరియల్, కాంపోనెంట్స్ లిస్ట్ అంటాం. ఈ కాంపోనెంట్స్ లిస్ట్ అని దాన్ని బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే కావలసిన మెటీరియల్, బిల్ అంటే లిస్ట్, కావలసిన మెటీరియల్ లిస్టు అనే లిస్ట్ కనుక మనం ముందే తయారు చేసినట్లయితే ఇక్కడ మనం ఆ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్, ఆ బిల్ ఆఫ్ మెటీరియల్ పేరు యాక్చువల్గా మేము అది ఇచ్చిన ఈ బిల్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ వస్తున్న పేరు. ఆ బిల్ ఆఫ్ మెటీరియల్ లో ఏ మెటీరియల్ ఎంత కావాలి మనం ఇచ్చుంటాం, ఆ మెటీరియల్ కూడా ఇవన్నీ ఆటోమేటిక్ మన ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఇవ్వడం తోటి ఆటోమేటిక్ గా ఆ మెటీరియల్ గోడౌన్ వచ్చేసింది, క్వాంటిటీ రాదు. తర్వాత ఇక్కడ గోడౌన్ ఎంటర్ చేసి క్వాంటిటీ ఎంటర్ చేస్తే మనం చేసిన బిల్ ఏంటి, ఒక్క యూనిట్ ఎంత మెటీరియల్ కావాలి కనుక క్వాంటిటీ ఇచ్చినట్లయితే అది ఇంటూ ద క్వాంటిటీ ఆటోమేటిక్ గా ఎంత క్వాంటిటీ కావాలి, ఇన్ని యూనిట్ 50 యూనిట్లు అయితే 50 యూనిట్కి ఎంత మెటీరియల్ కావాలి, 20 యూనిట్లు 20 యూనిట్కి ఎంత మెటీరియల్ కావాలి అని ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేస్తుంది. ఎటువంటి ఎర్రర్స్ రావు. రేట్ ఆటోమేటిక్ గా పర్చేస్ ప్రైస్ ఉంది, ఆ రేట్ తీసుకుంటుంది ఆటోమేటిక్ గా క్వాంటిటీ అవుతుంది. దీనికి మనం బిల్ ఆఫ్ మెటీరియల్ లిస్ట్ అనేది మెటీరియల్ లిస్ట్ తయారు చేయడాన్ని బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా చేస్తామంటే అలా చేస్తాం. దీన్ని మనం క్రియేట్ చేస్తాం కదా ఏంటి లెజర్ లో, లెజర్ కాదు స్టాక్ ఐటమ్ లో మనం ఫినిష్డ్ గూడ్స్ క్రియేట్ చేస్తాం కదా. ఈ ఫినిష్డ్ గూడ్స్ లో ఫినిష్డ్ గూడ్స్ ప్లస్ యూనిట్స్ అంతా ఉన్నాయి. ఇది కాకుండా మనం ఒక లిస్ట్ కూడా తయారు చేయాలి, లిస్ట్ ఆఫ్ మెటీరియల్, దాన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. దానికోసం ఏం చేయాలి, ఈ ఫినిష్డ్ గూడ్స్ మాత్రమే లిస్ట్ ఏంటి తయారు చేసేది, ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయడానికి ఎంత లిస్ట్ ఏ మెటీరియల్ కావాలి. కాబట్టి ఇక్కడ వచ్చి ఎఫ్తోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే కాంపోనెంట్స్ లిస్ట్ కావాలి. ఆ లిస్ట్ మనం తయారు చేయాలంటే దాన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. దాన్ని ఎస్ చేయాలి, ఎస్ చేస్తే ఎస్ చేసేస్తాం, అయిపోయింది ఫినిష్డ్ గూడ్స్ అది అయింది. దాని తర్వాత ఇక్కడ అడిషనల్ ఆల్టర్ కాంపోనెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు చేసినట్టు లేదంటే సెట్ కాంపోనెంట్స్ అని వస్తుంది. ఇది ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఆల్టర్ ఆల్టర్ అవుతుంది. దీన్ని ఎస్ చేస్తే ఇప్పుడు ఆ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం లిస్ట్ చేయాలి. లిస్ట్ లో బిల్ ఆఫ్ మెటీరియల్ డెస్క్టాప్ కంప్యూటర్స్ దానికి ఒక పేరు ఇస్తాం. ఇది బిల్ ఆఫ్ మెటీరియల్ లిస్ట్, అదే మెటీరియల్ లిస్ట్ ఫర్ డెస్క్టాప్ కంప్యూటర్స్. దానికి ఒక పేరు ఇచ్చుకోవాలి, పేరు కూడా అదే ఇద్దాం, డెస్క్టాప్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అన్నమాట. సింపుల్ గా ఇక్కడ డెస్క్టాప్ కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్ లిస్ట్ ఏమేం కావాలి చూడండి, అన్ని అది ఇచ్చిన నేను అందువల్ల వచ్చేస్తుంది. చూడండి మనకి ఏం కావాలి, మదర్ బోర్డ్ ఒకటి కావాలి, సో క్యాబినెట్ చూడండి వరుసగా చూడండి ఇక్కడ ఎన్ని కావాలి అన్ని చూడండి. మనకు కావాల్సిన మెటీరియల్ ఇక్కడ అన్ని ఒకటి కావాలి. ర్యామ్ మాత్రం 2 కావాలి, పవర్ కేబుల్స్ 2 కావాలి, వీటిలో లేని ఇంపార్టెంట్ మానిటర్ కూడా ఒకటి, ఇవన్నీ ఒకటి కావాలా, ర్యామ్ పవర్ కేబుల్స్ 2 కావాలి. మనకి లిస్ట్ ఇక్కడ ఉంటుంది. కిందకి వచ్చి ఇప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్ బిల్ ఆఫ్ మెటీరియల్ నేమ్, కాంపోనెంట్స్ వచ్చి డెస్క్టాప్ కంప్యూటర్స్ కాంపోనెంట్స్. దాని కింద ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్ ఏం చేస్తున్నాం, ఈ లిస్ట్ తయారు చేసేది ఒక్క యూనిట్ ఎంత కావాలి అంటే ఒక్క కంప్యూటర్ ఎంత కావాలి దాన్ని యూనిట్ ఆఫ్ మెజర్, యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, మెజర్ కాదు యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఒక్క నంబర్. ఈ ఒక్క నంబర్కి ఏం కావాలి, ఫస్ట్ క్యాబినెట్, క్యాబినెట్ గోడౌన్ రా మెటీరియల్, ఇది కాంపోనెంట్, కాంపోనెంట్ రా మెటీరియల్, రా మెటీరియల్ ఎన్ని కావాలి, ఒకటి కావాలి. నెక్స్ట్ హెచ్డిడి రా మెటీరియల్ అది కాంపోనెంట్, అది ఒకటి కావాలి. నెక్స్ట్ కీబోర్డు, కీబోర్డు కాంపోనెంట్ అది రా మెటీరియల్ గోడౌన్ నుంచి వచ్చింది, అది కాంపోనెంట్, అది ఒకటి కావాలి. మానిటర్, మానిటర్ కూడా కాంపోనెంట్, అది రా మెటీరియల్ గోడౌన్ నుంచి వచ్చింది కాంపోనెంట్, ఇది కూడా 1 నంబర్ కావాలి. ఇది ఒక్క యూనిట్ తయారు చేయడానికి 1 నంబర్. మదర్ బోర్డు, ఈ మదర్ బోర్డు కూడా రా మెటీరియల్ గోడౌన్ కాంపోనెంట్ 1 నంబర్ కావాలి. మౌస్ ఉంది, మౌస్ కూడా రా మెటీరియల్ గోడౌన్ కాంపోనెంట్, ఇది కూడా 1 నంబర్ కావాలి. పవర్ కేబుల్స్ మాకు 2 కావాలి, పవర్ కేబుల్స్ రా మెటీరియల్ గోడౌన్ కాంపోనెంట్ 2 నంబర్స్ కావాలి. తర్వాత ప్రాసెసర్ కావాలి, 64 బిట్ ప్రాసెసర్, ఇది అన్ని రా మెటీరియల్ గోడౌన్ లో ఉన్నాయి. రా మెటీరియల్స్, రా మెటీరియల్ గోడౌన్ నుంచి వస్తుంది కాంపోనెంట్, ఇది ఒకటి కావాలి. ర్యామ్, ర్యామ్ 2 కావాలి, 4 GB కదా,
మనకి 8 GB కావాలి. లేదంటే 8 GB తీస్తే 8 GB 2 తీస్తే 16 GB. ఇప్పుడు మనం ఊరికే 4 తీసుకున్నాం, మనకి ఎంత అవుతుంది అంట. కానీ 2 GB 2 ర్యామ్లు పెడతారు. సరేనా? ఒకేసారి 16 GB కాదు. 16 GB కాబట్టి 2 ఎనిమిది అంటారు. సో 4 GB రా మెటీరియల్ కూడా కాంపోనెంట్. ఇక అన్ని కాంపోనెంట్ కాంపోనెంట్ 2 నంబర్స్ కాంపోనెంట్ 2 నంబర్స్. ఓకే, 2 నంబర్స్ కావాలి. ఎందుకంటే ఇది ఒక 2 పవర్ కేబుల్. ఇది మనం బిల్ ఆఫ్ మెటీరియల్ తయారు చేసేసాం. దాంట్లో ఇక్కడ నుంచి దీన్ని దీని డీటెయిల్స్, దీన్ని ఇచ్చేసిన కోడ్, దీని ట్యాక్సిబిలిటీ, రేట్లు అన్ని ఇచ్చేసిన యాక్సెప్ట్ అయిపోయింది. సో ఈ బిల్ ఆఫ్ మెటీరియల్ తయారు చేయాలి. ఎందుకంటే ఆటోమేటిక్ అయినా తయారు చేస్తే ఇప్పుడు మనం వోచర్కి వెళ్ళి చూడండి. వోచర్కి వెళ్తే ఆల్ట్ F7 నొక్కితే ఏది కావాలి మనకి? మ్యానుఫ్యాక్చరింగ్ వోచర్ కావాలి. కాబట్టి ఎంటర్ చేస్తే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వోచర్. నంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది. ఏంటి మనకు కావాల్సిన మెటీరియల్? ఫైనల్ ప్రోడక్టే కదా మనకు కావాల్సింది. డెస్క్ టాప్ కంప్యూటర్స్ అని ఇచ్చామంటే ఇక్కడ ఈ డెస్క్ టాప్ కంప్యూటర్స్ మనం బిల్ ఆఫ్ మెటీరియల్ తయారు చేసినాం. బిల్ ఆఫ్ మెటీరియల్ నేమ్ ఏంటి? డెస్క్ టాప్ కంప్యూటర్. సో నేమ్ ఆఫ్ BOM నాట్ అప్లికబుల్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే పేరు ఇస్తామో దీనికి సంబంధించిన BOM నేమ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ BOM ప్రకారం మనకి కావాల్సిన మెటీరియల్ ఏంటి? మెటీరియల్ నేము ఏ గొడవను? రా మెటీరియల్ గొడవను. ఇవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. క్వాంటిటీ నాకు కావాల్సిన మెటీరియల్ వచ్చేది. ఇక్కడ ఏం చేయాలి? బిల్ ఆఫ్ మెటీరియల్ ఒక యూనిట్ ఎంత కావాలి ఇచ్చాం, మనం తయారు చేసి ఎంత తయారు చేస్తే అంత క్వాంటిటీ కావాలి. కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ కంప్యూటర్ సెలెక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా BOM ఏంటి? నేను డెస్క్టాప్ కంప్యూటర్ BOM. దాని ప్రకారం మనకు కావాల్సిన మెటీరియల్ 1 2 3 4 5 6 8 9 ఐటమ్స్ రా మెటీరియల్ గొడవ నుంచి వచ్చింది. ఇది ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఎందుకని మనం ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ తయారు చేసి దాంట్లోనే క్యాబ్ మెటీరియల్ నేమ్ గొడవని ఇచ్చేసాం. కావాల్సిన క్వాంటిటీ 1 ఇచ్చినాం. ఇక్కడ ఎంత క్వాంటిటీ తయారు చేసి దాని ప్రకారం వస్తుంది. ఇక్కడ గోడౌన్ ఇవ్వాలి. తయారైన తర్వాత ఎక్కడ ఇస్తాం? ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్. ఫినిష్డ్ గూడ్స్ అన్నా, ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్నా, ఫైనల్ ప్రోడక్ట్ అన్నా ఒకటే ఇచ్చేస్తాం. ఇచ్చేసి క్వాంటిటీ ఈ ప్రాబ్లం ఏం చెప్పాడు? పర్చేజ్ చేసిన తర్వాత సెకండ్ నాడే డేటు, సెకండ్ నాడు దే అసెంబుల్డ్ 20 డెస్క్టాప్ కంప్యూటర్స్. సో 20 డెస్క్టాప్ కంప్యూటర్స్ చేసాం. సో 20 చేశాం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అసెంబుల్ చేసాం. కాబట్టి ఒక్క క్వాంటిటీ ఒక్క యూనిట్ కి ఎంతో మనం ఇచ్చిన బిల్ ఆఫ్ మెటీరియల్ 20 కాబట్టి 20 ఇంటూ రిక్వైర్డ్ క్వాంటిటీ ఇంటూ 20 వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా ఎంటర్ చేస్తుంది. చూడండి, ఆటోమేటిక్ గా అన్ని ఒకటి కదా, అన్ని 20 దాని యొక్క రేట్ పర్చేస్ ప్రైస్ ఉంది. ఆ రేట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. అట్లా కిందకు వచ్చేస్తే చూడండి, ఇది మాత్రం పవర్ కేబుల్స్ 2 కావాలి. సో అది 40 తీసుకుంది. నెక్స్ట్ ఇది అట్లా అయిపోయింది. దాని తర్వాత కింద ర్యామ్ కూడా 2 కావాలి. సో ర్యామ్ కూడా 2 × 20 40. ఇది 3,58,000 టోటల్ మెటీరియల్ కాస్ట్. ఇది అయిపోయిన తర్వాత ఇది మెటీరియల్ కాస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇది తయారు చేసేటప్పుడు ఏదైనా బై ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ తయారు చేస్తూ మొలాసిస్ అనే బై ప్రోడక్ట్ వస్తుంది. అది స్పీడ్ తయారీలో యూజ్ చేస్తారు. స్పీడ్ తయారు చేసే వాళ్ళకి మొలాసిస్ నమ్మినట్లయితే కొంత అమౌంట్ వస్తుంది. కాబట్టి అది మనకు ఆదాయం. కాబట్టి ఈ మెటీరియల్ కాస్ట్ లో ఇది రికవర్ అవుతుంది కాబట్టి తగ్గిపోతుంది. దీంట్లో నుంచి తగ్గిస్తుంది ఆ అమౌంట్ ని. అప్పుడు మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? కాస్ట్ ఆఫ్ కాంపనెంట్స్ ఇచ్చి కాంపనెంట్స్ లిస్టు అమౌంట్ మైనస్ ఈ బై ప్రోడక్ట్ కానీ స్క్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ షాప్ ఉంది, ఫర్నిచర్ ఫ్యాక్టరీ అయితే మొత్తం ఫర్నిచర్ కి ఆ వుడన్ స్క్రాప్ పౌడర్ వస్తుంది. అది వేరే వాళ్ళు యూజ్ చేస్తారు, వేరే వాళ్ళు యూజ్ అవుతుంది. అలా వేరే చిన్న చిన్న ముక్కలు వస్తాయి, వుడన్ ముక్కలు. వాటిని కలిపి చిన్న చిన్న టేబుల్స్, చిన్న చిన్న స్టూల్స్ తయారు చేయొచ్చు. వేరే వాళ్ళు వీళ్ళైతే తయారు చేయొచ్చు. ఆ స్క్రాప్ వల్ల ఈ యొక్క స్క్రాప్ లేదా బై ప్రోడక్ట్ వస్తే దీని యొక్క మెటీరియల్ కాస్ట్ తగ్గిపోతుంది. అది ఎంటర్ చేస్తే పోను నెట్ మెటీరియల్ కాస్ట్ ఎంత ఇక్కడ వస్తుంది. ఏం లేదనుకో, ఎంత చేస్తాం కిందకి వచ్చాం. ఇది మెటీరియల్ కాస్ట్. స్క్రాప్ ఏం లేదు ఇక్కడ ఉంది. తర్వాత ఉట్టి మెటీరియల్ ఉంటే తయారైపోతే వస్తువులు లేదు, దానికి కొన్ని అడిషనల్ గా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మామూలుగా కంపెనీ మొత్తం మీద చాలా ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం. ఆ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీ సంబంధించి ఇండైరెక్ట్ అని అవన్నీ పే చేస్తాం ఆల్రెడీ. దాంట్లో ఈ 20 మనం తయారు చేయడానికి ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకేం ఇచ్చాడు? దీంట్లో పైన ఇచ్చాడు ఇంత ఖర్చు అవుతుంది. అది కాకుండా అదర్ ఎక్స్పెన్సెస్ వేజెస్ ఇక్కడ వేజెస్ నేను వేజెస్ ఆల్రెడీ క్రియేట్ చేసినాను. దాన్ని తీసుకుంటే ఆల్ కంట్రోల్ ఎంత నొక్కితే
ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్ వేజెస్ అయితే తయారు చేయడానికి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పి క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ మనం పెట్టేటువంటి ఖర్చులని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒక్కోసారి ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి లేదా ఎక్స్పెన్స్ అనేవి మెటీరియల్ కాస్ట్ లో పర్సంటేజ్ ఇస్తారు. అప్పుడు ఆ పర్సంటేజ్ మనం సపోజ్ 10% అని ఇస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది. పర్సంటేజ్ ఇవ్వకపోతే మనం పర్సంటేజ్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఎంత ఉన్నట్టు ఆ రేట్ డైరెక్ట్ గా వాల్యూ చేస్తే ఎంత ఇచ్చాడు 2500. 2500 రూపీస్ ఏంటిది 2500 సార్ 2500 రూపీస్. 2500 రూపీస్ వేజెస్ మిస్లైన్స్ ఎక్స్పెన్సెస్ దాన్ని క్రియేట్ చేశాను. స్పేస్ బార్ తెచ్చాం. మిస్లైన్స్ ఎక్స్పెన్సెస్ మిస్లైన్స్ ఇది పర్సంటేజ్ కాదు. ఇది వచ్చి మిస్లైన్స్ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్. 1000 రూపీస్ అయిపోయింది. సో ఇది టోటల్ 1000 ప్లస్ 2500 3500 రూపీస్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ 358 టోటల్ 361,500 3,61,500 3,61,500 డివైడ్ 1000 యూనిట్ మనం తయారు చేస్తే 20 నంబర్స్ డివైడెడ్ బై 20 నంబర్స్ అంటే ఒక్క యూనిట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 18,725 రూపీస్ ఒక్క యూనిట్ కి కాస్ట్. దీని ప్రకారం చూసే దీంట్లో ప్రాఫిట్ కలుపుకొని మనం సేల్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం తయారు చేయాలి. సో ఇది సో ఫస్ట్ మెటీరియల్ కొంటాం, నెక్స్ట్ సేల్ చేస్తాం. మధ్యలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఓచ్ వేయాలి. అది వేయాలంటే ఆటోమేటిక్ గా ఉండడం ఈజీగా ఉండడానికి మనం ఏం చేస్తాం? మనం బిల్ ఆఫ్ మెటీరియల్ తయారు చేస్తాం. ఓన్లీ ఫినిష్డ్ గుడ్స్ మాత్రమే. ఫినిష్డ్ గుడ్స్ కి మనం బిల్ ఆఫ్ మెటీరియల్ తయారు చేస్తాం. ఆ నేమ్ ఇక్కడ ఇవ్వడంతో ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ నేము వచ్చేస్తుంది, మెటీరియల్ మొత్తం వచ్చేస్తుంది, క్వాంటిటీ రాదు. గోడౌన్ ఇస్తాను ఇక్కడ, తర్వాత ఇక్కడ క్వాంటిటీ ఇస్తే అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, తయారైపోయింది. సో ఎంత తయారైంది మనకి చూడండి, ఎంత తయారైంది 18,700 అంతే. దీని తర్వాత ఇది ఎక్కడ మెటీరియల్? మెటీరియల్ ఫినిష్ గోడౌన్ లో ఉంది, ఫినిష్ గూడ్స్ గోడౌన్ లో చేయాల్సిన తర్వాత చూడండి అదే తయారు చేసాం అయిపోయింది. ఇదంతా పర్చేజ్ చేసాం, తయారు చేసాం అయిపోయింది. ఇప్పుడు మనం తయారైపోయిన తర్వాత ప్రిపేర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసాం. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు తయారు చేసిన తర్వాత మనం పర్చేజ్ చేసాం కదా క్రెడిట్ మీద, దానికి సంబంధించి కృష్ణా కంప్యూటర్స్ మనం 2,50,000 రూపీస్ చెక్ ద్వారా పే చేసాం. 2వ తేదీ అదేంటిది F5 పేమెంట్ ఊరి పే చేస్తున్నాం. కృష్ణా కంప్యూటర్స్ 4,37,000 ఉంది బాకీ, దాంట్లో మనం 2,50,000 పే చేస్తున్నాం. 2,50,000 పే చేస్తే మిగతా బ్యాలెన్స్ ఎంటర్ చేస్తే చూడండి అగెన్స్ట్ రెఫరెన్స్ బిల్ ఏంటి మనం పర్చేజ్ చేసి సెకండ్ ఈ బిల్లు 437, దాంట్లో 250 పే చేస్తున్నాం. అంటే వేసిన అమౌంట్ ఎక్కువ అమౌంట్ పోతే చూడండి 187 1,08,000 బ్యాలెన్స్ ఉంది. ఎలా పే చేస్తున్నాం? క్యాష్ కాదు, బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. స్టేట్ బ్యాంక్ చెక్ కదా, స్టేట్ బ్యాంక్ చెక్ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తాం. ఇచ్చి చెక్ నంబర్ మన నంబర్ 1 2 3 4 5 6 నంబర్స్ ఉంటాయి, 6 డిజిట్స్ అది ఇస్తాం. అయిపోయింది. ఈ అమౌంట్ పే చేసాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? సో డేటా పే చేసాం. నెక్స్ట్ అదే రోజు ఈ డెస్క్టాప్ కంప్యూటర్స్ మనం 20 తయారు చేసాం. దాంట్లో 10 డెస్క్టాప్ కంప్యూటర్ మహేశ్వరి కంప్యూటర్స్ విజయవాడ వాళ్ళకి సేల్, విజయవాడ కాబట్టి ఐజిఎస్టి వాళ్ళకి సేల్ చేసాం. కాబట్టి ఇదే రోజు సేల్స్ ఏంటి చేస్తాం. సేల్స్ ఎంత ఎవరు సేల్ చేసాం? మహేశ్వరి కంప్యూటర్స్ యాక్సెప్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ చేసాం. సేల్స్ ఏం చేస్తున్నాం? డెస్క్టాప్ కంప్యూటర్ ఫినిష్డ్ గుడ్స్, డెస్క్టాప్ కంప్యూటర్స్ ఏ గోడౌన్లో ఉంది? ఫినిష్డ్ గోడౌన్లో ఉంది, ఫినిష్డ్ గుడ్స్ గోడౌన్లో ఉంది. ఇన్ని తయారు చేస్తున్నామా సేలు 10. సో 10 డెస్క్టాప్ కంప్యూటర్స్ రేట్ ఇంక్రీజ్ ఆఫ్ రేట్ మనకి. తర్వాత ఎంత చేస్తున్నాం మనం? 20,000 రూపీస్ కొంటున్నాం. ఇది రాదు, ఇది అక్కర్లేదు మనకి సేల్స్ లో, ఇది రాకూడదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడే మనం రాకుండా ఉండాలంటే మనం పని చేయొచ్చు. ఇక్కడ సేల్స్ గోడౌన్ లో F12 లో ఇక్కడ ఇంక్రీజ్ ఆఫ్ వేరే దానికి ఇచ్చినాను. ఇది అయిపోయింది. ఎంటర్ చేసి ఎంటర్ అదే కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేసాం. 10 కంప్యూటర్స్ 10 నంబర్స్ ఎంత? 20,000. 20 అంటే కొంచెం కోడ్ పెట్టుకోవచ్చు. 22,010 అయితే 22,20,000 ప్లస్ కిందకి వస్తుంది. ఇది వచ్చి స్కూల్స్ కాబట్టి నెక్స్ట్ ఐటమ్ లేదు, అప్పుడు మనం నెక్స్ట్ కిందకి వస్తాం. ఇక్కడ ఐజిఎస్టి మనం సపోజ్ అలవాట్లో సిజిఎస్టీ జరిగితే చేస్తాం. ఇది వేరే స్టేట్ కి రానప్పుడు ఐజిఎస్టి 2,59,000 రూపీస్ 59,600 రూపీస్ మనకు రావాలి. సో న్యూ రెఫరెన్స్ ఇన్వాయిస్ నంబర్ 3, సేల్స్ ఇన్వాయిస్ నంబర్, ఇన్వాయిస్ సేల్స్ వచ్చే నంబర్ అదే ఇన్వాయిస్ నంబర్ కూడా సేల్స్ మాత్రం
పర్చేస్ మాత్రం మనం సపరేట్ గా కింద పర్చేస్ వచ్చే నంబర్ కాదు, కింద సప్లైస్ ఇన్వాయిస్ నెంబర్ అని తీసుకోవాలి, అక్కడ ఎంటర్ చేయాలి, అది తీసుకోవాలి, తీసుకోవాలి, సేల్ చేయించి అయిపోయింది. దీని తర్వాత అంతవరకే ఇచ్చాడు, ఇంట్లో సేల్ చేసిన అంతవరకే ఇచ్చాడు. కానీ సపోజ్ అదే రోజు వాడు మనకి ఎవడు మహేష్ కంప్యూటర్స్ మనం సేల్ చేసాను, వాడు మన తర్వాత క్యాష్ ఇవ్వచ్చు కదా, అదే రోజు పంపించేసాం, తర్వాత వాడు క్యాష్ పంపించాడు మనకి అదే రోజు. యాక్చువల్గా నెక్స్ట్ డేటు ఇది ఏమంటామంటే నాది సిల్వర్ కాబట్టి ఏ డేట్ అయినా తీసుకుంటుంది, కానీ మీరు యూజ్ చేసేది సపోజ్ ఎడ్యుకేషన్ కూడా ఉంటే 1, 2 మాత్రమే ఉంటుంది, లేదంటే రేపు, లేదంటే ఇది ఆగస్ట్ కాబట్టి మనం పంపించేసాం, సేల్ చేసినాం, 30 పుస్తకాలు మనకి పే చేశాడు వాడు అనుకున్నాం, 30 పుస్తకాలు పే చేశాడు కాబట్టి ఇక్కడ ఓచరు 30% మనకి వచ్చింది. F6 8 31 ఆగస్ట్, 31 ఆగస్ట్ నాడు వచ్చింది. క్రెడిట్ ఎవరు ఇచ్చారు మనకి? మహేశ్వరి కంప్యూటర్స్ అని తీసుకుంటే మెసెస్ మహేశ్వరి కంప్యూటర్స్ నుంచి 2,59,600 రావాలా. ఇప్పుడు ఎంత పే చేసే బట్టి ఏమి ఇవ్వలేదు. సపోజ్ వీడు 1,50,000 ఇచ్చాడు, 1,50,000 ఇచ్చాను. అగైన్స్ డిఫరెన్స్ ఇది మనం సేల్ చేసింది 259, దాంట్లో 150 పోతే బ్యాలెన్స్ 1,09,000 ఇచ్చాడు. అది కూడా మనకి పెద్ద అమౌంట్ కాబట్టి స్టేట్ బ్యాంక్ చెక్ ద్వారానే పే చేసాడు. తీసుకుంటాం, తీసుకొని ఇక్కడ చెక్ ఆర్ బీడీ వాడు ఇచ్చి చెక్, వాడు చెప్పిన నెంబర్ వాడు చెప్పిన నెంబర్ ఇది ఇచ్చాడు. వాడి బ్యాంక్ ఏదో ఆ బ్యాంక్ నేను ఇక్కడ, ఇది మన బ్యాంక్, వాడి బ్యాంక్ ఇక్కడ మీరు స్పేస్ బార్ నొక్కితే ఎడ్యుకేషన్ మోడ్ లో లిస్ట్ ఉంటుంది మీకు. ఐ మీన్ ఎడ్యుకేషన్ మోడ్ లో మీ లిస్ట్ రాదు, ఓన్లీ నాట్ అప్లికబుల్ స్పెసిఫిక్ బ్యాంక్ ఉంటుంది. స్పెసిఫిక్ బ్యాంక్ క్లిక్ చేసి వాడిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, ఇస్తే ఆటోమేటిక్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటా. ఈ క్యాష్ రిసీవ్ ఫ్రమ్ డేటా అని చెప్పి చేస్తాం యాక్సెస్. సో ఈ విధంగా మనం తయారు చేస్తాం. ఏంటి ఎంత ఒకటే బిల్ ఆఫ్ మెటీరియల్ చేసాం. ఈ బిల్ ఆఫ్ మెటీరియల్ లో మనం చూడండి పర్చేజ్ చేసాం, డిస్ప్లేకి వెళ్తే మనం డే బుక్ వెళ్తే చూడండి, డే బుక్ వెళ్తే దీంట్లో చూడండి అన్ని పర్చేజ్ చేసాం, పర్చేజ్ చేసాం, పర్చేజ్ చేసిన అన్ని కూడా నంబర్స్ ఒకటే. అలాగే ఇంగ్రీడియంట్స్ మనం బిల్ ఆఫ్ మెటీరియల్ ప్యాక్ చేసాము, అవన్నీ కూడా నంబర్సే. సో బిల్ ఆఫ్ మెటీరియల్ లో కూడా మనకి బిల్ ఆఫ్ మెటీరియల్ లో ఒక యూనిట్ ఎంత కాబట్టి యూనిట్ నంబర్సే. దీంట్లో మొత్తం మనం యూజ్ చేసేది కూడా మొత్తం క్వాంటిటీ నంబర్స్. అలాగే దాని తర్వాత ఫినిష్డ్ గుడ్స్ అదే నంబర్స్. దాని తర్వాత సేల్ చేసాం, సేల్ చేసినాం, సేల్స్ కూడా 10 నంబర్స్, అన్ని మొత్తం ఒకటే యూనిట్. ఇలా ఒకటే యూనిట్ ఎలా చేస్తాం, సింపుల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వీడియోలో ఒక యూనిట్ కాకుండా ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇంకొక యూనిట్, ఒక 2 యూనిట్ ఉన్నాయనుకో, అప్పుడు వాటి ఏమిటి ఆల్టర్నేటివ్ యూనిట్ అంటాం. ఆ ఆల్టర్నేటివ్ యూనిట్ ఎలా చేయాలి నెక్స్ట్ దాంట్లో తీసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో ఆల్టర్నేటివ్ యూనిట్స్ చేస్తాం. 2 యూనిట్లు ఉన్నాయి, పర్చేజ్ చేసే ఒక యూనిట్, మనం దానికి ఒక యూనిట్ ఎంత యూనిట్ చేయాలి, ఎంత మెటీరియల్ కావాలి, బిఓఎం, దాంట్లో ఆ ఎంత మెటీరియల్ కావాలి తక్కువ యూనిట్, కేజీ లేదా కేజీ, గ్రామ్స్, లీటర్, ఎంఎల్, ఇట్లా 2 యూనిట్లు. కేజీలో పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. కానీ ఒక్క మెటీరియల్ ఇచ్చేది కేజీలే, కానీ ఒక్క యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎంత మెటీరియల్ కావాలంటే అప్పుడు తక్కువ యూనిట్, కేజీ ఉందనుకోండి, కేజీ ముందు గ్రామ్స్ లో యూజ్ చేస్తాం. కేజీ ఒక్క యూనిట్ ఎంత కావాలి, గ్రామ్స్ అనేది. అట్లా డబుల్ యూనిట్ ఉంటే, 2 యూనిట్లు ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఆల్టర్నేటివ్ యూనిట్ ఎలా తయారు చేస్తున్నాం. ఈ వీడియో ముగిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. నాకు ఇంకోసారి ఫాలో అవ్వండి, ఎగ్జాంపుల్ తీసుకుని చేయండి.